భారత్ కోసరము అగ్రరాజ్యాలు ఒకవైపు రష్యా ఇంకొక వైపు అమెరికా అంతరిక్షములో యుద్ధము చేయబోతున్నారా అంటే ఎంత ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అంటే మొన్న చూడండి చాలా అరుదండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం కదా, ఇందులో మీకు ఒక 10 మంది భూమికి చెందిన మనుషులు అలాగే అనాలి కదా. సో వీళ్ళు అక్కడ ఉంటారు. ఇందులో 3 అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్స్, అలాగే ఇంకొక 3 రష్యాకు చెందిన వాళ్ళు, ఇంకొక 3 చైనా వాళ్ళు, ఒక వ్యక్తి ఫ్రాన్స్. అయ్యో ఇందులో భారతీయులు లేరే అనిపిస్తుంది, కానీ వాళ్ళు అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ఆక్రమించుకున్నారు. అంత ఈజీ కాదు వీళ్ళ యొక్క గ్రిప్. మరి భారత్ ఏం చేస్తుందంటే మన కోసరము విడిగా మనము ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కట్టే ప్రయత్నాల్లో ఉన్నాం, అది వేరే విషయం. సో ఇందులో ఈ 3 అంటున్నాను చూసారా, రష్యాకు చెందిన కాస్మోనాట్స్ అంటారండి. వాళ్ళు ఆస్ట్రోనాట్స్ అన్నారు, కాస్మోనాట్స్ అని అంటారు. సో వీళ్ళు భారత్ యొక్క నేషనల్ ఫ్లాగ్ జాతీయ జెండాను పట్టుకుని అంటే పనిగట్టుకొని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలండి. ఎవరు? మన జెండాను వీళ్ళు తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి ఈ జెండాను ఇలా పట్టుకొని ఆ మహిళా కాస్మోనాట్ ఆవిడ మాట్లాడుతున్నారు. మీ యొక్క ఇండిపెండెన్స్ డే రాబోతుంది, 80th స్వతంత్ర దినోత్సవం. దీని విషయంగా రష్యా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చెయ్యబోతున్నాం. అంటే మీకు అంతరిక్షంలో ఇలాంటి ఒక మెసేజ్ మీ దేశము కోసం అంటే ఎలా ఉంటుందండి? ఆ ఫీలింగ్ చూడండి, భారతీయులకి ఎలా ఉంటుంది, అది ఏకంగా రష్యా వాడు. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది ఒక హిస్టారిక్ ఈవెంట్. ఎందుకు అంటే భారత్ రష్యా యొక్క ఫ్రెండ్షిప్ అనేది టైం టెస్టెడ్. భారత్ మా స్పేస్ ప్రోగ్రాంలో చాలా చాలా కీలకమైన పాత్రను వహించారు. వెళ్ళారు కదండి, మీకు రాకేష్ శర్మ అంటారు కదా, ఆ రోజుల్లో వీళ్ళు వెళ్ళారు. సో ఇది చెప్పడము పుతిన్కి భారత్ ఎంత ఇంపార్టెంట్ అనబడే విషయం బయటపడుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నెక్స్ట్ డే అమెరికా యొక్క రాయబారి సెర్గియే గోర్, ఈయన మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారిని కలిసి ఏవో సీక్రెట్ టాక్స్ బయటికి వచ్చి చాలా చాలా ఫ్రూట్ఫుల్ అండి. అజిత్ దోవెల్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక మంచి స్ట్రాటజిక్ కోఆపరేషన్ అనేది భారత్కు అమెరికా మధ్య ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ తేడాలు అనేవి ఎప్పుడూ కూడా మంచిది కాదు అని చెప్పాడు. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే త్వరలోనే వీళ్ళు ఒక బిల్లును పాస్ చేయబోతున్నారు. ఎవరు? అమెరికా వాళ్ళు. దీని ప్రకారము ఎవరైతే రష్యన్ ఆయిల్స్ కొంటున్నారో ఆ దేశంపై 100% టారిఫ్ విధించబోతున్నాము. అంటే ఈ కంపు అంతా కూడా ట్రంప్ వచ్చిన తరువాతే కదండి. సో ఇందులో భారత్ చైనా టార్గెట్. మీకు ఇంతకుముందు పరిస్థితి వేరండి. రష్యా ఆయిల్స్ కొనకండి అనడం వేరు. ఇవాళ ఏంటి? రష్యా ఆయిల్స్ కొనకండి, మా వెనిన్సులా ఆయిల్స్ ఉన్నాయి చూసారా, వాటిని కొనండి, మీకు కావలసిన డిస్కౌంటెడ్ రేట్స్ ఇస్తాము. డిస్కౌంటెడ్ రేట్ ఎప్పుడు అమెరికా వాడు ఇవ్వడండి. మనల్ని బెదిరించి భయపెట్టి ఫైనల్గా ఈ వెనిన్సులా ఆయిల్ కొనేలాగా చేస్తాడు. ఇది వీడి స్ట్రాటజీ. మరి ఇక్కడ ఈ మోదీయో అజితో వీళ్ళు లొంగరు కదా, ఎవరికి లొంగరు కదా. అలాంటప్పుడు ఇది ఒక మేజర్ సమస్య. అంటే నువ్వు రిక్వెస్ట్ చేయడం వేరు, బెదిరించడము వేరు. ఈ బెదిరింపులు అనేవి ఇవాళ భారత్తో చెల్లదు. కాబట్టి మనము రష్యన్ ఆయిల్స్ ఏం చేసినా, అమెరికా వాడు ఏం చేసినా మనము రష్యన్ ఆయిల్స్ కొంటూనే ఉంటాం. మన ఫ్రెండ్షిప్ అలాంటిది. కానీ ఇక్కడ స్ట్రాటజీని చూశారు అనుకోండి, అమెరికా అనబడే దేశము రష్యా కన్నా చాలా ముఖ్యము. దీనిని మీరు గమనిస్తున్నారా? ఎలాగా? నెక్స్ట్ డే రష్యా కాస్మోనాట్స్ ఎప్పుడైతే ఇలాగ మన జాతీయ జెండాను చేతిలో పట్టుకున్నారో అమెరికా నుంచి వార్తలు ఏమిటి? 100% టారిఫ్ అనేది ట్రంప్ గాడి ప్లాన్. ఇంకొక వైపు చూశారనుకోండి, నాసా వాళ్ళు ఆర్టెమిస్ అకార్డ్స్ అని అంటారండి. దీని ప్రకారం 70 దేశాలు ఇక్కడ అగ్రిమెంట్ చేశారు. ఏంటి? మూన్ మిషన్. దీన్నే ఆర్టెమిస్ మిషన్ అని కూడా అంటారు. ఏమీ లేదు ఫ్రెండ్స్, రేపు ఈ భూమి ప్రమాదములో పడింది. ఇక్కడ మరి అత్యంత సంపన్నులు ఉన్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏమిటి? చందమామకు ఎగిరిపోవడం. చాలామంది మీకు ఈ భూమి మీదే బంకర్స్ తవ్వుకొని ఒకవేళ ఏమైనా జరిగితే అక్కడ దాక్కుందామని ఆల్రెడీ వీళ్ళు బిల్ గేట్స్ అనండి, మార్క్ జూకర్బర్గ్ వీళ్ళందరూ ప్లాన్ చేసి పెట్టుకున్నారు.
రేపు నాసా వాళ్ళు చెప్తారు ఒక పెద్ద గ్రహశకలం వచ్చి పడుతుంది, ఇక్కడతో మానవ జాతి అనేది ఉండదు అన్నారు అనుకోండి, వీళ్ళందరూ వెళ్ళి ఆ బంకర్స్లో దాక్కుంటారు. సో భూమిలో ప్రజలే లేనప్పుడు నువ్వు బతికి ఏం చేస్తావురా? నీ యొక్క మైక్రోసాఫ్ట్ ఉంటుందా, ఫేస్బుక్ ఉంటుందా, ఇన్స్టాగ్రామ్, ఎవడు వర్క్ చేసేవాడు ఎవడున్నాడు? అందరూ వెళ్ళిలా దాక్కోలేరు కదా, అయినా కూడా బతకాలి అనే ఆశ. సరే, ఇప్పుడు ఇంకొక ప్లాన్ ఏమిటి? వీళ్ళందరూ పనిగట్టుకొని చందమామకు ఎగిరిపోవడం. ఇదే వీళ్ళ ప్లాన్ అండి. దీనికోసము లక్షల కోట్లు ఫండింగ్ వస్తుంది నాసా వాళ్ళకి. అంటే మిమ్మల్ని మేము కాపాడబోతున్నాము, ఎవరైతే సంపన్నులు ఉన్నారో మీరు ఇంతంత డబ్బు మా దగ్గరికి ఇస్తే మేము చందమామలో స్థిర నివాసము ఏర్పాటు చేస్తాము. 2022లో అన్మాన్డ్ మీకు ఒక మిషన్ వెళ్తుందండి. తరువాత మీకు ల్యాండర్స్ వెళతాయి. తరువాత క్రూ ఉండే ఒక రాకెట్. నెక్స్ట్ లెవెల్లో ఏమిటి అంటే ఇది మీకు ఆర్థమెటిక్స్ అకార్డ్స్లో వాళ్ళ మిషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఎప్పుడైతే మనుషులు అనేవాళ్ళు అక్కడ దాకా వెళ్ళారో తరువాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. చిన్న చిన్న హట్లు అంటారు, బిల్డింగ్లు అంటారు. అక్కడ మీకు ఆక్సిజన్ ఏమిటి, ఆహారము ఏమిటి, కమ్యూనికేషన్ ఏమిటి, మరి కూర్చొని ఫోన్లు మాట్లాడాలి కదా, భూమి మీద ఎవడైనా మిగిలితే మాట్లాడాలి కదా. సో ఈ ఏర్పాట్లంతా అక్కడ చేసుకుంటారండి. ఇది వీళ్ళ ప్లాన్. ఇప్పుడు ఇక్కడ భారత్ ఎందుకు? 70 దేశాలు ఉన్నప్పుడు ఎన్నో దేశాలు ఉన్నాయి కదా. నో చైనా అండి. నాసా వాళ్ళకి చైనా వాళ్ళకి పడదు కాబట్టి చైనాను పక్కన పెట్టారు. రష్యా వాళ్ళతో ఎలాగో కుదరదు కదా, రష్యా వాళ్ళు లేరు. ఇక యూరోప్ యూనియన్ లేదా ఒక జపాన్, ఫైనల్గా భారత్. ఇప్పుడు భారత్కి ఆఫర్ వచ్చింది, ఆర్థమెటిక్స్ మిషన్లో మీరు మాతో ఉండాలి అని ఇన్వైట్ చేస్తున్నారు. సరే, మంచి విషయమే, కానీ మనల్ని ఎందుకు పిలుస్తాడు? ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, ఫ్రాన్స్ ఉంది, జర్మనీ ఉంది, జపాన్, వీళ్ళందరూ ఉన్నారు కదా. భారత్కే ఎందుకు ఈ ఆఫర్? రష్యాను కౌంటర్ చేయడానిక అంటే మనము ఆల్రెడీ చంద్రయాన్ మిషన్లో సౌత్ పోల్కి వెళ్ళామండి. సో సౌత్ పోల్కి సంబంధించిన డేటా మొత్తము కూడా ఇస్రో వాళ్ళ వద్ద ఉంటుంది. సో మన శాస్త్రవేత్తలు ఇందులో అడ్వాన్స్డ్గా ఉన్నారు, ప్రపంచంలో అందరికన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఈ టైంలో మన యొక్క ఈ రోల్ అనేది చాలా క్రిటికల్ కాబట్టి నాసా శాస్త్రవేత్తలు మన ఇస్రో శాస్త్రవేత్తలను ఇన్వైట్ చేస్తున్నారు. మీ డేటా అంతా మాతో షేర్ చేసుకోండి. సో చేసుకుంటే దాని ప్రకారము మనము సౌత్ పోల్లో ఒక పర్మనెంట్ బేస్ ఏర్పాటు చేయాలా, సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అంటే మీకు ఈ గ్రహ శకలాలు చందమామ మీద రెగ్యులర్ బేసిస్లో పడుతూనే ఉంటాయి. సేఫ్ జోన్ చూసుకోవాలి కదా. ఇప్పుడు భూమి మీద మనకు తెలియదండి, మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నివసిస్తున్నాం. మీకు హిందూ మహాసముద్రంలో ఇలా ప్రతిరోజు పడుతూనే ఉంటాయి. అటు రష్యా సైబీరియాలో ఇలాంటి గ్రహ శకలాలు పడుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరేంటి సేఫ్ జోన్ చూసుకోవాలి. సౌత్ పోల్లో ఇలాంటి ఒక నగరాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుంది? మన దగ్గర ఉన్న డేటా ప్రపంచంలో ఎవరి వద్ద లేదు కాబట్టి ఇవాళ భారత్ మీరు మాతో కలిస్తే ఈ ఆర్థమెటిక్స్ మిషన్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా 2029 వచ్చే నాటికి ఒక పర్మనెంట్ బేస్ను మనము ఏర్పాటు చేసుకోవచ్చు. చైనా వాడు ఏం చేస్తున్నాడు? వాడికి కావలసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వాడు రెడీ చేస్తున్నాడు. సో మనము కూడా ఈ ప్లాన్, మోదీ గారు అయితే క్లియర్గా ఇస్రో యొక్క హెడ్ని పిలిచి మనము అక్కడికి వెళ్ళగలగాలి. చందమామలో స్థిర నివాసము ఏర్పాటు చేసుకోవడానికి ఏం కావాలంటే ఏంటి? ఒక అమెరికా, రష్యా, చైనా అన్నప్పుడు భారత్ వెనకబడిపోకూడదు. ఆల్రెడీ మనము సౌత్ పోల్లో చేసి చూపించాం కాబట్టి మన వద్ద ఆ సత్తా ఉంది. మీరు చెయ్యాలి. మీరు దీని మీద ఎంత డబ్బు ఖర్చు అయినా వీ విల్ డూ ఇట్ అని చెప్పి ఇక్కడ మనము భారత్లో ఒక మిషన్ని చేపట్టాం. మరి ఈ టైంలో మీరు చూసారనుకోండి, రష్యా వాళ్ళేమో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మన జాతీయ జెండాను చూపించడం, ఆ ఫోటో చూస్తేనే చాలా గొప్పగా ఉంది. ఇంకొక వైపు ఈ ఆర్థమెటిక్స్ మిషన్లో భారత్తో కలవాలి అని చెప్పి అమెరికా వాడు ఇలాంటి ఒక ఇన్విటేషన్ని పంపించడం, ఈ రెండూ మీరు గమనించారనుకోండి, మన దేశము వీళ్ళకి ఎంత క్రిటికల్ అనేది ఇక్కడ తెలుస్తుంది. మరి ఇది నిజము అంటారా కాదంటారా? వాళ్ళ స్వార్థమే అయినా కూడా భారత్కు ఉండే ఆ సత్తాను వీళ్ళు పూర్తి స్థాయిలో అంగీకరిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.